సైబర్ నేరాల బాధితులకు భరోసా కల్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఫిర్యాదు చేసేలా రూపొందించిన వినూత్న కార్యక్రమమే సీమిత్ర. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జనవరి 9వ తేదీన సీమిత్ర కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. ఇది అమల్లోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే దాదాపు 1000 మంది సైబర్ బాధితులకు ఫోన్ కాల్స్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. రోజుకు సగటున 100 మంది బాధితులతో వర్చువల్గా పోలీసులు సంభాషిస్తున్నారని పేర్కొన్నారు. సీమిత్ర కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పుకొచ్చారు. సీమిత్ర గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో ప్రెజెంట్ డీసీపీ అరవింద్ బాబు గారు అయితే ఉన్నారో వారితో మాట్లాడదాము. సార్, సీమిత్ర అంటే అందరికీ అర్థమయ్యే భాషలో మీరు ఏం చెప్తారు సార్? సీమిత్ర అంటే సైబర్ మిత్ర. ఇది ఒక వర్చువల్ హెల్ప్ డెస్క్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సైబర్ క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం అంటే ఇమ్మీడియట్లీగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో వెసులుబాటు కలిగించాలి, వాళ్ళకు ఒక ఈజీ మెథడ్ అనేది కావాలని చెప్పేసి మా కమిషనర్ ఆఫ్ పోలీస్ విసి సజ్జనార్ ఐపీఎస్ గారు ఒక ఆలోచన చేశారు. ఒక హెల్ప్ డెస్క్ పెట్టాలి పబ్లిక్కి అని చెప్పేసి. సో ఈ హెల్ప్ డెస్క్ ఏం చేస్తుందంటే ఎవరైనా సైబర్ క్రైమ్ బాధితులు ఉన్నప్పుడు వాళ్ళు 1930లో కానీ ఎన్సీఆర్పీ పోర్టల్లో కానీ వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని మేము యాక్సెస్ చేసుకొని పోర్టల్ ద్వారా సో వాళ్ళకి సీమిత్రనే కాల్ చేస్తారు. మీరు ఇట్లా కంప్లైంట్ చేశారు, దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ సపోర్ట్ మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కంప్లైంట్ కూడా మేమే డ్రాఫ్ట్ చేసి వాళ్ళకి పంపిస్తాము. వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని సంతకం చేసి హార్డ్ కాపీ మాకు పంపించాలి. పంపించడం కూడా మనం 3 ఆప్షన్స్ ఇచ్చాము వాళ్ళకి. పోస్ట్ ద్వారా పంపించవచ్చు, కొరియర్ ద్వారా పంపించవచ్చు, లేదా మా ఆఫీస్లోనే డ్రాప్ బాక్స్ ఉంటుంది. డ్రాప్ బాక్స్లో కూడా దే కెన్ డ్రాప్ ద కంప్లైంట్ సైన్డ్ కాపీ. సో దాన్ని తీసుకున్న తర్వాత మేము మా దగ్గర నుండి 0 ఎఫ్ఐఆర్ చేస్తాం. సీమిత్ర నుండి 0 ఎఫ్ఐఆర్ చేసి అది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. కన్సర్న్ పోలీస్ స్టేషన్లో దాన్ని తదుపరి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తారు. ఈ విధంగా సీమిత్ర అనేది పబ్లిక్కి ఇంటి నుండే ఎఫ్ఐఆర్ పొందే సదుపాయము కల్పిస్తుంది. సో ఎన్ని కేసెస్ వస్తున్నాయి డైలీ? ఇది 9th జనవరి దాన్ని లాంచ్ చేయడం జరిగింది మా కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇప్పటి వరకు మేము 100 ఎఫ్ఐఆర్స్ వరకు చేశాము. సో ఎవ్రీడే నియర్లీ 90 to 100 కాల్స్ అంటే బాధితులకి ఎంతవరకు మన హెల్ప్ డెస్క్ కాల్స్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేసి మా సర్వీస్ని మాకు పంపించినవి దాదాపు 200 వరకు అంటే మేము వాళ్ళకి డ్రాఫ్ట్స్ పంపించిన 200 వరకు ఉన్నాయి. అక్కడ నుండి మాకు దాదాపు 108 డ్రాఫ్ట్స్ వచ్చాయి. దాంట్లో 100 ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ రిజిస్ట్రేషన్ అయింది. ఈరోజు ఆ మిగతా కూడా కంప్లీట్ చేస్తాము. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దాదాపుగా ఇప్పుడు ఉన్న టీం మీరు ఎంతమంది ఉన్నారు సార్? సీమిత్ర టీము 2 షిఫ్ట్స్లో ఉంటుంది. ఈచ్ షిఫ్ట్ 12 మెంబర్స్ ఉంటారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఒక ఇన్స్పెక్టర్ సూపర్విజన్లో ఇది పనిచేస్తుంది. ఈ 2 షిఫ్ట్స్ కూడా మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 8 o'clock వరకు ఎవ్రీడే ఇది వర్క్ అవుతుంది. ఈవెన్ సండేస్ హాలిడేస్లో కూడా ఫెస్టివల్స్ రోజు కూడా ఇది వర్క్ అవుతుంది. 365 days సర్వీస్ ఇది. సో దీంట్లో భాగంగా వీళ్ళు డే నుండి ఎవ్రీడే ఈ ఎన్సీఆర్పీ కంప్లైంట్స్ తీసుకోవటము, విక్టిమ్స్కి కాల్ చేయటము, సర్వీస్ ఆఫర్ చేయటము, వాళ్ళ సర్వీస్ని యాక్సెప్ట్ చేస్తే నేను చెప్పిన యాక్టివిటీస్ అన్నీ కూడా చేసి 0 ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. సార్, సీమిత్ర రాకముందుకు ఎలా ఉండేది పరిస్థితి? ఆఫ్టర్ సీమిత్ర మీ వరకు ఫీడ్బ్యాక్ ఎటువంటివి వస్తున్నాయి సార్? సీమిత్ర వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్ ఉంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ గేమ్ చేంజర్ ఇనిషియేటివ్ టేకెన్ బై అవర్ సిపి సార్. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే పబ్లిక్ చాలా కన్వీనియంట్ ఉంటుంది. వాళ్ళు ఇంటి నుండే ఎఫ్ఐఆర్ పొందే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వాళ్ళే డ్రాఫ్ట్ చేయాలా. సో వాళ్ళకి టైం వేస్ట్ ఒకటి. తర్వాత ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలో ఒకసారి డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అనేది కూడా డౌట్ ఉంటుంది. అలాగే ఇది సైబర్ క్రైమ్ మీద కొంచెం టెక్నికల్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది కాబట్టి కంప్లైంట్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. సో ఇవన్నీ కూడా మేము ఆ డిఫికల్టీస్ ఉన్నాయి. తర్వాత ఈ ప్రొసీజరల్ డిలేస్ ఏమి కూడా లేకుండా వాళ్ళకి ఇంటి నుండే ఎఫ్ఐఆర్ సదుపాయం ఇస్తున్నాం కాబట్టి ఇది జనరల్గా యూస్ఫుల్ ఉంది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఉన్నారు. ఇంకా దీన్ని పాపులరైజ్ చేయాలి, దానికోసం మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు టీమ్ అంటున్నారు కాబట్టి 24 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఎలా రిక్రూట్ చేసుకున్నారు సార్? అంటే టెక్నికల్ వైజ్గా తీసుకున్నారా, లేకపోతే అదర్వైజ్ ఇంకేమైనా వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఆల్రెడీ దే ఆర్ క్వాలిఫైడ్. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అందరూ కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు. ఆ బేసిస్ మీద తీసుకున్నాం. తర్వాత వాళ్ళకి ఇక్కడ సూటబిలిటీ టెస్ట్లు పెట్టడము, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాం. బిఫోర్ లాంచింగ్ ఆఫ్ ది సీమిత్ర దే హ్యావ్ ట్రైన్డ్ ఫర్ అబౌట్ 15 days
ఇక్కడే ఉంచి ఈ ప్రోగ్రామ్ ఏంటి, దీని సర్వీస్ ఏంటి, దానికి సంబంధించిన టెక్నికాలిటీస్ ఏమున్నాయి, ప్రొసీజర్స్ ఏమున్నాయి అన్నీ కూడా వాళ్ళకి ట్రైన్ చేసాము. ఈవెన్ ఇక్కడే నుండే కాల్ సెంటర్ కూడా రన్ అవుతుంది కాబట్టి కాల్స్ మాట్లాడేది కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళనే తీసుకున్నాం. సో దే ఆర్ క్వాలిఫైడ్ అండ్ ట్రైన్డ్. సో రిక్రూట్మెంట్ ఏమైనా ప్రాసెస్ పెరుగుతుందా సార్? యా, నీడ్ బేస్డ్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. ఈ యాజ్ ఆఫ్ నౌ ఎఫ్ఐఆర్ సపోర్ట్ మాత్రమే సీమిత్ర ఇస్తుంది. ఫ్యూచర్లో ఐఓస్కి ఇన్వెస్టిగేషన్ సపోర్టు అలాగే అనలిటికల్ సపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అటువంటి ఆలోచన కూడా ఉంది నెక్స్ట్ ఫేజెస్లో. సో దీని ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. ఫైనల్గా ఏబిఎన్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు సార్? యా, ఈ సీమిత్ర అనేది ఈ పబ్లిక్ కోసం ఒక కన్వీనియంట్ మెథడ్, ఒక సింగిల్ విండో సర్వీస్ ఫర్ లాడ్జింగ్ ఎఫ్ఐఆర్. ఇంట్లో ఉండే ఈ సదుపాయాన్ని అవైల్ చేసుకోవచ్చు. సీమిత్ర హెల్ప్ లైన్ని మీరు వాడుకోవచ్చు. సో వాళ్ళకి మీకు కావాల్సిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సీమిత్రకు మాట్లాడవచ్చు. సో ఈ సదుపాయం మీకోసమే కాబట్టి దీన్ని మీరు పాపులరైజ్ చేసుకొని మీరు ఓనప్ చేసుకొని దీన్ని వాడండి. సో ఇది ఇట్స్ ఒక ఈ ఫైలింగ్ ఎఫ్ఐఆర్ సదుపాయం ఇది. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లైంట్ కూడా మేమే డ్రాఫ్ట్ చేసి పంపిస్తాం కాబట్టి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎన్సీఆర్పీలో పిటిషన్ పెట్టుంటే 1930లో పిటిషన్ పెట్టుంటే ఆ తర్వాత మేమే మీకు కాంటాక్ట్ చేస్తాం కాబట్టి మీరు కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేస్తే మీకు సింపుల్గా ఎఫ్ఐఆర్ చేసుకోవడానికి అవకాశము సీమిత్ర కల్పిస్తుంది. థ్యాంక్ యూ సార్.